హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రంగా ప్రసన్న కుమారిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చామగడ్డ కూర చేశానండి. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను, తిరగమాత గింజలు అయితే వేసేసాను, ఆనియన్ వేసాను చూడండి. తర్వాత అయితే కరివేపాకు అయితే వేసాను. ఆనియన్ బాగా వేగిన తర్వాత టమాటాలు అయితే వేసేసాను. టమాటా వేగేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసాను, కొంచెం పసుపు వేసాను చూడండి. బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత చూడండి, ఉడుకుతుంది కదా. కర్రీ అయితే సూపర్గా కుదిరింది చూడండి. ఆ వాటర్ అంతా వచ్చేయాలన్నమాట. బాగా ఉడికింది కదా. కర్రీ బాగా ఉడకాలి చూడండి. టమాటా ఎంత బాగా ఉడికింది చూడండి. ఉడికిన తర్వాత చామగడ్డలు అయితే ఒలిచిపెట్టేసుకున్నాను ముందుగానే ఉడకబెట్టి. అవైతే వేసేస్తున్నాను చూడండి. చామగడ్డలు ఇవ్వండి గిన్నెలో, అవైతే వేసేసాను చూడండి. వేసి కలిపాను అనమాట ఒకసారి. చూడండి, ఆయిల్ ఎక్కువగా వేసాను కదా, అలాగే ఉండాలండి కర్రీకి, చాలా బాగుంటుంది. వేసేసి కలిపాను చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే, బాగా కుదిరింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. తర్వాత అయితే కారము వేసాను చూడండి. తర్వాత కారం వేసి ఒక టూ స్పూన్స్ వేసాను. కలిపాను. కలర్ఫుల్గా ఉంది చూడండి. తర్వాత అయితే నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ చింతపండు తీసుకొని వేసాను అనమాట. మేము పులుపు తింటాం కానీ మా హస్బెండ్ పులుపు అంతగా తిండు, అందుకని పులుపు తక్కువ వేసాను. మరి పుల్లగా కాకుండా మీడియంగా చేశాను అనమాట. కర్రీ అయితే బాగా కుదిరింది, చాలా బాగా కుదిరింది. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? కామెంట్ తప్పకుండా చేయండి.